హాయ్! చిట్టి చిట్టి చిన్నారులంతా రండి రండి, కూర్చోండి వరుసగా. మీకందరికీ నేను ఈరోజు ఇంకో కథ చెప్తాను. అయితే అనగనగా ఒక ఊళ్ళో ఒక కృష్ణుడు అనే బాబు ఉంటాడు. అంటే బాబు అంటే పెద్దవాడే అనుకో. వాళ్ళ ఇంట్లో ఒక గొర్రెల మంద ఉంటుంది. గొర్రెలు, మేకలు పెంచుకుంటారు. పెంచుకుంటే దాంట్లో ఒక బుజ్జి మేకను చూసి ఆ బాబు దాన్ని ఎక్కువ ప్రేమ చేస్తాడు. దాని పేరు కృష్ణ అని పేరు పెట్టుకుంటాడు దానికి. అయితే దాన్ని రోజు ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. చూసుకుంటూ ఉంటే అతను రోజులాగే ఆ గొర్రెల మందను తీసుకొని అడవికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మేకకు చిన్న పిల్ల కదా, దానికి ఏదో ఆలోచన వచ్చి ఈ అన్ని మేకలు గొర్రెల కంటే అన్నిటికంటే ముందే నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేనే ఫస్ట్ వెళ్తాను ఇంటికి అనుకొని హుషారుగా చెంగున ఇక్కడ అక్కడ గంతులు వేసుకుంటూ ఒక కొంచెం దూరం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ బాబు దీన్ని చూసుకోడు. చూసుకోక ఇది వేరేతోన వీడు గొర్రెల మంద ఎత్తుకుంటూ తిరుగుతుంది. గొర్రెల మంద వీళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతారు. ఈ మేక అడవిలో ఒక్కటైపోయి ఎక్కడ దుక్కు తోచక ఎటు పోవాలనో, ఊరికి ఇంటికి ఎక్కడ పోవాలని చెప్పి ఎవరు కానొస్తలేరని చెప్పి, తన యజమాని కూడా లేడు అని చెప్పి కొంచెం ఇది అడవిలో ఆగమైపోతుంది. ఆగమైన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే, కొన్ని రోజుల తర్వాత అది మేక పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత అవి ఏ అడవి జంతువుల కండలో పడకుండా జాగ్రత్తగా ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత అది దానికి గడ్డము, పెద్దగా కొమ్ములు అవన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. వచ్చేసి పెద్దగా అయిన తర్వాత తిరుగుతూ దానికి ఎక్కడ స్థావరం లేక ఒక గుహలోకి పోయి పడుకుంటుంది. గుహలోకి పోయి పడుకునే సరికి ఒక కొంత రాత్రి అయిన తర్వాత ఎప్పుడు ఆ గుహలో ఉండే సింహము గుహలోకి వచ్చేస్తుంది. గుహలోకి వచ్చేసరికి ఈ మేకకు చాలా భయం వేస్తుంది. అమ్మో, సింహం వచ్చింది, నన్ను తినేస్తుందేమో అని చెప్పి భయపడుతుంది. భయపడ్డ తర్వాత అక్కడ ఏమవుతుందంటే, ఆ గుహల చీకటి ఉంది కనుక ఆ చీకటిలో మేక కండ్లు లైట్లలాగా ఎర్రగా మెరుస్తూ కనపడతాయి ఈ సింహానికి. మే కొమ్ములు పెద్దగా కనపడతాయి. కనపడేసరికి ఇదేదో వింత జంతువు వచ్చింది, నన్ను ఏం చేస్తుందో ఏమో అని చెప్పి సింహం కూడా భయపడుతూ ఉంటుంది లోపల. అక్కడ సింహాన్ని చూసి మేక భయపడుతుంది, మేకను చూసి సింహం భయపడుతుంటుంది. అలా భయపడుతూ కొద్దిసేపు ఉన్న తర్వాత మేక అనుకుంటుంది, ఏదో పొద్దున్నే తెల్లవారే వరకు నేను ఇట్లా అమాయకు చప్పు కాకుండా ఏమనకుండా ఊరుకోవాలి, ఏమన్నా అంటే అది నన్ను తినేస్తుందేమో అని చెప్పి మేక భయపడి అలాగే ఉండి కొద్దిసేపటికి దానికి ఆలోచన వచ్చి ఊరికనే అది నన్ను చూసి సింహం భయపడుతున్నప్పుడు ఇంకొంచెం దాని భయంలో పెట్టాలనుకుంటుంది మేక. అనుకొని, ఎవరు నువ్వు ఇక్కడ నా స్థావరానికి ఎందుకు వచ్చావు అంటుంది సింహాన్ని మేక. అంటే నేను సింహాన్ని, నేను ఎప్పుడు ఇదే గుహలో ఉంటాను అని చెప్పి జవాబు చెప్తాను. చెప్పిన తర్వాత నేను ఇది నీ గుహ కాదు, ఇది నాది. నేను అడవిలో ఉన్న ప్రతి ఒక్క జంతువును వేటాడి చంపేశాను, ఏనుగును చంపేశాను, పులిని చంపేశాను, చాలా జంతువులు చంపేశాను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను, అన్ని రకాల జంతువులు చంపే వరకు నేను గడ్డి తినడానికి గడ్డి ముట్టుకోవద్దని చెప్పి నేను ఒక శపథం చేశాను. నా జాబితాలో ఒక సింహం ఒకటే మిగిలింది, ఆ సింహాన్ని చంపేస్తే నా జాబితా పూర్తవుతుంది, ఆ తర్వాత నేను గడ్డి తింటాను మేక మాట్లాడుతుంది గంభీరంగా. మాట్లాడేసరికి ఆ సింహం నిజంగానే భయపడుతుంది. మేక అనుకోదు, అమ్మో ఇప్పుడు నా వంతు వచ్చింది, ఇప్పుడు సింహం నన్ను తినేస్తుంది, దాని కొమ్ములు చాలా పెద్దగా నన్ను పొడిచిందంటే ఆ కొమ్ములు పొట్టలో కుచ్చుకపోతే చనిపోతా నేను అనుకుంటుంది. అనుకుంటే ఆ సింహం తర్వాత ఏమంటుందంటే, ఈ అడవికి నేనే రాజును కదా అంటుంది సింహం. నీవు రాజు అయితే ఇంత బక్కచిక్కి ఇలా ఉంటావా, రాజు అయితే మంచిగా పుష్టిగా ఉండాలి, కానీ నువ్వు రాజు ఎందుకు అవుతావు, నేను రాజుని ఇక్కడ అని చెప్పేసి మేక అని ఆ సింహం మీద దూకడానికి పోయేసరికి పెద్దగా అరుచుకుంటూ భయపడి సింహం గుహ నుంచి భయపడి వెళ్ళిపోతుంది. అప్పుడు మేక, అమ్మ నా గండం తప్పింది, ఇంకా నా సింహం తినదిలే అనుకొని మెల్లమెల్లగా అడవి నడుచుకుంటూ గడ్డి తినడానికి వెళ్ళిపోతుంది. అయితే ఈ కథ నీతి ఏమిటిదంటే, మేక తక్కువదే సింహం కంటే, అయినా సరే అవతలాన్ని భయపట్టించిందంటే గాంభీర్యం, లోపల భయం ఉన్నా పైకి గాంభీర్యంగా ఉంటే కొన్ని ఇట్లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు అనేది. అయితే మేకపోతు గాంభీర్యం అనేది ఈ కథ పేరు.